ఈ వీడియో వీర బాజీ ప్రభు దేశపాండే మరియు పావన్ ఖిండ్ బలిదానానికి అంకితం చేయబడిన AI జనరేటెడ్ ప్రదర్శన. ఇందులో ఉపయోగించిన చిత్రాలు మరియు యానిమేషన్లు AI ద్వారా సృష్టించబడ్డాయి. ఇవి 100% చారిత్రక వాస్తవికత, చారిత్రక ఖచ్చితత్వంకి సరిపోలకపోవచ్చు. మా ఉద్దేశ్యం ఎవరి మనోభావాలను దెబ్బతీయడం కాదు, స్వరాజ్యానికి సంబంధించిన ఆ గొప్ప చరిత్రను గుర్తు చేసుకోవడమే. ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై, వీర బాజీ ప్రభు కీ జై. పావన్ ఖిండ్లోని ఆ 300 మంది అమరవీరులైన మరాఠా మావాలాలకు జై. ఇండియన్ ట్రెడిషనల్ స్టోరీస్ విత్ AI కు స్వాగతం. కేవలం 300 మంది మరాఠాలు వర్సెస్ 10,000 మంది శత్రువులు. రక్తంతో చరిత్ర లిఖించబడిన ఆ రాత్రి, ఆషాఢమాసపు ఆ చీకటి రాత్రి ఎంతో భయంకరమైనది. ఆకాశం నుండి నీళ్లు పడటం లేదు, నిప్పులు కురుస్తున్నట్లుంది. సహ్యాద్రి ఎత్తైన కొండలు గుర్రపు గిట్టల చప్పుడుతో దద్దరిల్లుతున్నాయి. తేదీ జూలై 13, 1660. ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడింది. మరాఠా చరిత్ర నేడు సిరాతో కాకుండా వీరుల రక్తంతో రాయబడవలసి ఉంది. పన్హాలా కోట నుండి శివాజీ మహారాజ్ బయలుదేరారు. తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆయన విశాల్గఢ్ వైపు వేగంగా దూసుకుపోతున్నారు. తేదీ జూలై 13, 1660. ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడింది. మరాఠా చరిత్ర నేడు సిరాతో కాకుండా ఆదిల్ షాహీ సేనాపతి సిద్ధి మసూద్ రక్తదాహంతో ఉన్నాడు. అతడు తన 10,000 మంది క్రూరమైన సైన్యంతో మరాఠాలను వెంటాడుతున్నాడు. శత్రువుల చేతుల్లో విప్పిన కత్తులు మెరుస్తున్నాయి. వారి హృదయాల్లో ద్వేషం, మరాఠాలను తుడిచిపెట్టాలనే ఉన్మాదం నిండి ఉంది. వాన చినుకులు శరీరంపై కొరడా దెబ్బల్లా పడుతున్నాయి. బురద మరియు చిమ్మ చీకటిలో ప్రతి అడుగు ముందుకు వేయడం ఒక పెద్ద సవాలుగా మారింది. సహ్యాద్రి అడవుల్లో దారి కనుగొనడం దాదాపు అసాధ్యం. కానీ స్వరాజ్య స్వప్నం మరాఠాల కళ్లల్లో దివిటీలా ప్రజ్వరిల్లుతూ ఉండేది. శివాజీ మహారాజ్ మరియు ఆయన కొద్దిమంది విశ్వాసపాత్రులైన సహచరులు ముందుకు సాగారు. అప్పుడే వారు ఘోడ్ఖిండ్ అనబడే ఒక అతి ఇరుకైన లోయ వద్దకు చేరుకున్నారు. ఆ లోయకు చేరుకోగానే పరిస్థితి పూర్తిగా స్పష్టమైపోయింది. శత్రువు చాలా దగ్గరకు వచ్చేశాడు. విశాల్గఢ్ ఇంకా మైళ్ల దూరంలో ఉంది. సంక్షోభ మేఘాలు దట్టంగా ఉన్నాయి. అందరూ కలిసి వెళ్తే పట్టుపడేవారు, మరియు ఒకవేళ అక్కడే ఉండిపోతే శత్రువుల చేతుల్లో ఖచ్చితంగా హతమయ్యేవారు. అప్పుడే ఆ గాఢాంధకారంలో మెరుస్తున్న మెరుపుల మధ్య ఒక గర్జన వినిపించింది. అది బండరాతి వంటి దృఢమైన స్వరం కలిగిన బాజీ ప్రభుది. బాజీ ప్రభు దేశపాండే ముందుకు వచ్చి తన రాజు చేతిని పట్టుకున్నారు. ఆయన కళ్లలో త్యాగం మరియు వీరత్వపు నిప్పు కణికలు మెరుస్తున్నాయి. బాజీ ప్రభు దృఢంగా చెప్పారు, రాజే, మీరిక ముందుకు సాగండి. నేడు లక్షలాది మంది మరణించినా పర్వాలేదు, కానీ లక్షలాది మందిని కాపాడే పాలకుడు మరణించకూడదు. ఆయన మాటల్లో కొండలు కూడా తలవంచేంత శక్తి ఉంది. ఆయన మహారాజును సురక్షితంగా విశాల్గఢ్ వైపు బయలుదేరమని విన్నవించారు. బాజీ పలికాడు, రాజే, మీరు కోట చేరుకుని విజయపు ఫిరంగుడు పేల్చే వరకు నేనీ కణమను కాచుకుని ఉంటాను. శివాజీ మహారాజ్ కోమల హృదయం దీనిని అంగీకరించలేకపోయింది. తన ప్రియమైన యోధుడిని మృత్యువు నోటికి ఎలా వదిలేయగలరు? కానీ స్వరాజ్య స్వప్నం ఆయన వ్యక్తిగత భావాల కంటే గొప్పది. బరువెక్కిన హృదయంతో, చెమ్మగిల్లిన కళ్లతో మహారాజ్ బాజీని ఆలింగనం చేసుకున్నారు. విశాల్గఢ్ చేరుకోగానే ఫిరంగులు పేల్చాలని నిర్ణయమైంది. ఆ శబ్దం విన్న తర్వాతే బాజీ ప్రభు తన మోర్చాను వదిలి వెనక్కి తగ్గుతారు. మహారాజు తన కొద్దిమంది అంగరక్షకులతో ముందుకు సాగారు. వెనుక కేవలం 300 మంది సాహసోపేతమైన మరియు నిర్భయమైన మరాఠా మావళే యోధులు మిగిలారు. ఆ 300 మంది సింహాలకు ఈ రాత్రే తమ చివరి రాత్రి అని తెలుసు. కానీ తమ త్యాగం చరిత్రలో అమరంగా నిలిచిపోతుందని వారు గర్వపడ్డారు. బాజీ ప్రభు తన 2 చేతులతో భారీ ఖడ్గాలను బలంగా చేతబూనారు. అవి ఇప్పుడు కాలస్వరూపాన్ని దాల్చాయి. బాజీ ప్రభు ఘోడ్ఖిండ్ యొక్క ఆ ఇరుకైన ముఖద్వారం వద్ద ఒక శిలలా నిలబడ్డారు. ఆయన ప్రతి శ్వాసలోనూ తన రాజు రక్షణ పట్ల దృఢ సంకల్పమే ఉంది. కొద్ది క్షణాల్లోనే సిద్ధి మసూద్ విశాల సైన్యం అక్కడికి చేరుకుంది.
వేలాది సైనికుల వెల్లువ ఆ చిన్న లోయను మింగివేయడానికి వచ్చింది. శత్రువు ఆ కనుమలో అడుగుపెట్టగానే ఒక జయఘోష మారుమోగింది. హరహర మహాదేవ అన్న నినాదంతో సమస్త బ్రహ్మాండమే వణికిపోయిందా అన్నట్లుగా అనిపించింది. మరాఠా మావళీలు ఆకలిగొన్న సింహాల్లా శత్రు సైన్యంపై విరుచుకుపడ్డారు. వారి శౌర్యం ముందు శత్రువుల అపారమైన సంఖ్య కూడా చిన్నబోయింది. ఆ కనుమ ఎంత ఇరుకుగా ఉందంటే ఒకేసారి కొద్దిమంది సైనికులు మాత్రమే అందులోకి ప్రవేశించగలరు. బాజీ ప్రభు ఈ భౌగోళిక పరిస్థితిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. బాజీ ప్రభు ఖడ్గాలు మెరుపు వేగంతో గాలిలో తిరుగుతున్నాయి. ఆయన దరిచేరడానికి సాహసించిన ఎవరికైనా తల మొండెం నుండి వేరైపోయేది. వర్షపు నీటితో పాటు ఇప్పుడు నేలపై ఎర్రని రక్తం ప్రవహించసాగింది. ఆ ఇరుకైన దారి ఇప్పుడు ఒక భీకర యుద్ధభూమిగా మారిపోయింది. ఒకవైపు 10,000 సైన్యం, మరోవైపు కేవలం 300 మంది వీరులు. కానీ బాజీ ప్రభులో సాక్షాత్తు ఆ మహాకాలుడి రూపం కనిపిస్తోంది. గంటలు గడిచిపోయాయి. రాత్రి చీకటి మరింత గాఢమైపోయింది. మరాఠాల ఈ ప్రచండ ప్రతిఘటనకు సిద్ధి మసూద్ పిచ్చెక్కిపోయాడు. శత్రు సైన్యాధ్యక్షుడు వీరు మనుషులా లేక దేవదూతలా అని అర్థం చేసుకోలేకపోయాడు. మానవ శరీరంలో ఇంతటి అపారమైన శక్తి ఎలా ఉండగలదు? మరాఠా సైనికులు ఒక్కొక్కరుగా వీరమరణం పొందసాగారు. వారి సంఖ్య తగ్గిపోతోంది. కానీ వారి సాహసం మాత్రం హిమాలయాల కంటే ఉన్నతమైనది. బాజీ ప్రభు విశాల దేహం లెక్కలేనన్ని గాయాలతో జల్లెడైపోయింది. ఆయన తనువు నుండి రక్తం జలపాతంలా చిమ్ముతూ ఉబికి వస్తోంది. భీకరమైన గాయాలైనప్పటికీ వారు తమ స్థానం నుండి ఒక్క అంగుళం కూడా కదలలేదు. సాక్షాత్తు మృత్యువు కూడా వారిని చూసి భయపడుతున్నట్లుగా అనిపించింది. వారి శరీరం ఇప్పుడు సహకరించడం లేదు మరియు శ్వాస తీసుకోవడం భారమవుతోంది. కానీ వారి ఆత్మ మాత్రం ఒక ప్రత్యేకమైన స్వరాన్ని వినడం కోసమే నిలిచి ఉంది. విశాలగఢ్ నుండి వచ్చే ఆ ఫిరంగుల మ్రోత కోసం వారు ఎదురు చూస్తున్నారు. వారి లక్ష్యం పూర్తయిందనడానికి ఆ శబ్దమే ఏకైక సంకేతం. ప్రతి కొత్త గాయంతో బాజీ ప్రభు మరింత ఉగ్రరూపం దాల్చుతున్నారు. ఆయన వీరత్వాన్ని చూసి శత్రువు అడుగులు వెనక్కి పడసాగాయి. ఆయన దృష్టి మసకబారుతోంది. కానీ సంకల్పం మాత్రం ఇంకా అచంచలంగా ఉంది. ఫిరంగి గర్జించే వరకు తాను పడిపోకూడదని ఆయన తనకు తాను ప్రమాణం చేసుకున్నారు. బాజీ యొక్క ఈ అద్భుతమైన వీరత్వాన్ని చూసి శత్రు సైనికులు నివ్వెరపోయారు. వారు ఇంతకు ముందెన్నడూ ఇటువంటి పరాక్రమాన్ని చూడలేదు. మెల్లమెల్లగా వేకువజాము అవుతోంది. ఆకాశం రంగు మారసాగింది. బాజీ ప్రభు ఇప్పుడు కేవలం తన అజేయమైన సంకల్ప బలంతోనే నిలబడి ఉన్నారు. అప్పుడే దూరంగా ఉన్న ఎత్తైన కొండల నుండి ఒక గర్జన వినిపించింది. ధడాం ధడాం ధడాం. అది విశాల్గఢ్ నుండి వెలువడిన ఫిరంగుల లాజసపు గర్జన. ఈ ఫిరంగుల మోత ఒక పవిత్రమైన సందేశాన్ని మోసుకొచ్చింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ సురక్షితంగా తన కోటకు చేరుకున్నారన్నదే ఆ సందేశం. ఆ శబ్దాన్ని వినగానే బాజీ ముఖంపై దివ్యమైన చిరునవ్వు విరిసింది. రక్తసిక్తమైన ఆయన ముఖంలో ఒక విలక్షణమైన ప్రశాంతత కనిపిస్తోంది. ఆయన వణుకుతున్న చేతులతో ఆకాశం వైపు చూసి చేతులు జోడించారు. ఆయన ఇలా అన్నారు, రాజా, నా కార్యం పూర్తయింది. ఇక నేను ప్రశాంతంగా వెళ్ళగలను. ఏ యోధుడినైతే 10,000 సైన్యం కూడా కూల్చలేకపోయిందో అతను తన రాజు సురక్షితంగా ఉన్నారన్న వార్త వినగానే సంతృప్తితో నేలకొరిగాడు. బాజీ ప్రభు దేశ్పాండే మాతృభూమి ఒడిలో చివరి శ్వాస విడిచారు. ఘోట్ఖిండ్లోని ఆ మట్టి ఈరోజు ఒక అత్యంత పవిత్రమైన రక్తాన్ని పీల్చుకుంది. ఆ రోజు నుండి ఆ చారిత్రక లోయ పేరు శాశ్వతంగా మారిపోయింది. బాజీ రక్తంతో పునీతమైన కారణంగా దానిని పావనఖిండ్ అని పిలవడం ప్రారంభించారు. బాజీ ప్రభు మరియు ఆ 300 మంది మరాఠాల త్యాగం అమరమైపోయింది. వారి కథ నేటికి ప్రతి భారతీయుడి గుండెల్లో ఉత్తేజాన్ని నింపుతుంది. ఈ గాథ మనకు నేర్పుతుంది ఏమిటంటే, సంకల్పం శిలలా దృఢంగా ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న శత్రువుల భారీ సంఖ్య కూడా లెక్కలోకి రాదు. ఆ రాత్రి ఓడిపోయినా మరాఠాలే గెలిచారని చరిత్రే సాక్షి. మరియు వేల సంఖ్యలో ఉన్నప్పటికీ శత్రువు ఘోరంగా ఓడిపోయాడు.
పావన్ ఖిండ్ నాటి ఆ రాత్రి వీరత్వానికి ఒక అత్యున్నత నిదర్శనంగా నిలిచింది. స్వరాజ్య ఆకాశంలో బాజీ ప్రభు పేరు ధృవతారలా ప్రకాశిస్తోంది. నేటికీ సహ్యాద్రిలో వర్షం కురిసినప్పుడు గాలులు పాడుతుంటాయి. అవి మరణాన్ని కూడా వేచి చూసేలా చేసిన ఆ వీరుడి కథను వినిపిస్తాయి. శివాజీ మహారాజ్ యొక్క ఆ 300 మంది మావళాలు కేవలం సైనికులు మాత్రమే కాదు, వారు స్వరాజ్య పునాదిరాళ్లు. వారే చరిత్రను మార్చివేశారు. సిద్ధి మసూద్ సైన్యం ఆ ఇరుకైన కనుమలో నిస్సహాయంగా నిలబడిపోయింది. ఒక చిన్న దళం ఆ భారీ సైన్యం గర్వాన్ని మట్టిలో కలిపేసింది. బాజీ ప్రభు దాండపట్టా మెరుపు నేటికీ మనల్ని ప్రేరేపిస్తుంది. ఆ మెరుపు స్వాభిమానానికి మరియు దేశ రక్షణ పట్ల ఉన్న అచంచలమైన సంకల్పానికి ప్రతీక. మహారాజు విశాలగఢ్ నుండి కిందకు చూసినప్పుడు ఏమని ఆలోచించి ఉంటారు? తన కోసం ప్రాణాలను త్యాగం చేసిన ఆ సోదరుడి గురించి. మరాఠా చరిత్రలోని ప్రతి పేజీ అటువంటి వీరుల త్యాగాలతో నిండి ఉంది. వాటిలో పావన్ ఖిండ్ గాథ అత్యంత గొప్పది మరియు మహిమాన్వితమైనదిగా పరిగణించబడుతుంది. ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. అక్కడ ఒక ఒంటరి యోధుడు నిలబడి ఉన్నాడు. వేల కత్తుల మధ్య ఆ మరాఠా సింహం ఒంటరిగానే పోరాడుతూ ఉంది. బాజీ ప్రభు బలిదానం మనకు కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది. స్వామి పట్ల నిష్ఠ ప్రాణాల కంటే మిన్నా అని ఆయన మనకు నేర్పారు. నేటి తరం పావన్ ఖిండ్ మట్టిని నుదుటిన ధరించాలి. ఎందుకంటే అక్కడి మట్టిలో దేశభక్తి యొక్క అత్యంత స్వచ్ఛమైన రూపం మిళితమయ్యుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ బాజీకి వీరరత్న అనే బిరుదును ఇచ్చారు. ఆ రత్నపు ప్రకాశం శతాబ్దాల వరకు మసకబారదు. మిత్రులారా, పావన్ ఖిండ్ కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు, అది ఒక పుణ్యక్షేత్రంగా మారింది. అక్కడ భక్తి మరియు శక్తిల అపూర్వమైన మరియు పావన సంగమం కనిపిస్తుంది. ఆ రాత్రి బాజీ గాయాలు ఆయన శరీరానికి అలంకారాలుగా మారాయి. ప్రతి గాయము ఒక కథను చెబుతోంది. స్వరాజ్యం పట్ల ఆయనకున్న అచంచలమైన ప్రేమ కథను. ఆ 3 ఫిరంగుల ప్రతిధ్వనులు నేటికీ కొండలలో వినిపిస్తూనే ఉన్నాయి. సత్యం మరియు ధర్మరక్షణ కోసం అప్రమత్తంగా ఉండాలని ఆ ప్రతిధ్వనులు మనకు చెబుతున్నాయి. బాజీ ప్రభు దేశ్పాండే వీరత్వానికి నా పదే ప్రణామాలు. ఆయన వంటి యోధులు శతాబ్దాలకు ఒక్కసారి మాత్రమే ఈ భూమిపై జన్మిస్తారు. పావన్ ఖిండ్ మట్టిని నేటికీ ప్రజలు ఎంతో భక్తితో ముద్దాడతారు. అక్కడి గాలిలో ఇప్పటికీ హరహర మహాదేవ అనే నినాదం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. మరాఠా వీరుల ఆ క్రమశిక్షణ మరియు ధైర్యం సాటిలేనిది. చనిపోయే వరకు వెనకడుగు వేయకపోవడమే నిజమైన వీరత్వం అని వారు నిరూపించారు. సిద్ధి మసూద్ యొక్క భారీ సైన్యం ఆ రాత్రి కేవలం ధూళిని చవిచూడాల్సి వచ్చింది. పరాక్రమమనే ఆ మహాసముద్రాన్ని దాటడం వారి వల్ల కాలేదు. బాజీ ప్రభు వంటి పూర్వీకులను కలిగి ఉండటం మన అదృష్టం. ఆయన శౌర్యగాథ ప్రతి కష్టంలోనూ పోరాడే శక్తిని మనకు అందిస్తుంది. చరిత్ర పుటల నుండి ఈ స్వరం ఎల్లప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. ఫిరంగి మోగే వరకు బాజీ పడిపోడు. ఇది ఒక అమరవాక్యం. చెప్పండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై, వీర బాజీ ప్రభుకి జై, పావన్ ఖిండ్లోని ఆ 300 మంది అమరవీర మరాఠా మావళాలకి జై. కథ మీ మనసును తాకినట్లయితే, మీ ముఖంలో చిరునవ్వును తెచ్చినట్లయితే, లేదా మీకొక కొత్త మార్గాన్ని చూపించినట్లయితే, అయితే మీ ఈ భావనను లైక్ రూపంలో తప్పకుండా వ్యక్తపరచండి. దీనిని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చెయ్యండి. సబ్స్క్రైబ్ బటన్ను నొక్కడం ద్వారా మీరు మా ఈ కథా కుటుంబంలో భాగమవుతారు.